మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఫ్రీ హోల్డ్ చేసిన నిర్ణయం ఆ రోజు 2022లో ఆ రోజు బీజేపీ పార్టీ వారు ఒక్క మాట మాట్లాడలేదు. ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి అన్ని హక్కులు కలిగిన లీజ్ ల్యాండ్ ప్రాపర్టీస్ ని ఫ్రీ హోల్డ్ చేస్తే అప్పుడేం మాట్లాడలే. ఇప్పుడు ఓ పక్కన టీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు మాట్లాడుకొని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకొస్తున్న మంచి పాలసీలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని ఇద్దరు కలిసి ఈరోజు ఆడుతా ఉన్న నాటకం ఇది. నేను బీజేపీకి సంబంధించిన పెద్దలను అడుగుతా ఉన్నాం, మేము ఢిల్లీకి వెళ్దాం. ఈరోజు ఢిల్లీలో ఏ విధమైన వాతావరణం ఉంది? ఈరోజు పరిశ్రమలు పరిసరాల ప్రాంతాల నుంచి వచ్చే కాలుష్యం వల్ల స్కూళ్లకు కాలేజెస్కి హాలిడేస్ ఇవ్వటం కూడా జరిగింది. హైదరాబాదు ఈ విషయంలో మరొక ఢిల్లీ కావద్దని ముందు చూపుతోనే పరిశ్రమలకు సంబంధించి భావి తరాలకు సంబంధించిన మన ప్రజలకి ఒక విధానం తీసుకురావాలని దాన్ని అమలు చేయాలని ఒక శాస్త్రీయబద్ధంతో ఒక జీవోని తీసుకొచ్చడం జరిగింది. బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నాం, ఢిల్లీలో అధికారం ఉంది, అక్కడ ప్రజలు గాలి కాలుష్యంతో నాణ్యమైన జీవితాన్ని కొనసాగించలేకపోతా ఉన్నారు. మీకు ఆ విధమైన పరిస్థితులు ఇక్కడ ఏర్పాటు చేయాలని ఏదైనా ఉద్దేశం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఈ ప్రాంతాన్నింటినీ కూడా హైదరాబాద్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి దానికి తోడు గ్రేటర్ హైదరాబాద్ ఆవల భాగంలో ఉన్న ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, వ్యవసాయ ఆధారిత ప్రజలకు సంబంధించి ఏ విధమైన విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ఒక దూరదృష్టితో తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు పోతా ఉన్నాం. మరి ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడితే మేము అది మాట్లాడాలని, మేము వారికి చేదోడు వాదోడుగా ఉండాలని, ఇద్దరం కలిసే ముందుకు నడుద్దాం, ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వ పాలసీ విధానాలను అడ్డుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి పనినే వ్యతిరేకించాలని మీ ఆలోచన విధానం బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉన్నారు. రెండవది, పూర్తి స్థాయి వివరాలకు కూడా తెలియజేయడం జరుగుతుంది. పట్టణాల విలీనాలు, గ్రామాల ప్రాంతంలో ఉంటున్న ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన విలీనాలు ఇది మొదటిసారి తీసుకున్న నిర్ణయం కాదు. రాష్ట్ర అభివృద్ధి భాగంలో గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన అభివృద్ధి భాగంలో గతంలో ఇలాంటివి అనేక సందర్భాల్లో విలీనం కూడా చేయటం జరిగింది. మేము ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం, మేము ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక శాస్త్రీయబద్ధంతో జనానికి సంబంధించిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం స్థిరంగా ఆ డిపార్ట్మెంట్లకు పరంగా కానీ ఈరోజు మేము చేసే ప్రతి ఆలోచన మరి ఇటు పరిశ్రమలకు కానీ ప్రజలకు సంబంధించిన